భాయ్ ఒకటి ఆఫీస్ పోవాలా ఆఫీస్ పోలేదు ఈరోజు. నువ్వు కూడా అదే ప్రశ్ననే పోలేదు. ఆయన పోను వీకెండ్ అనుకోకుండా చంపుతున్నా మా బాస్ ఏదో ఒకటి చెప్పి ఈరోజు లీవ్ పెట్టేస్తా. నీ పోతులే నాకు ఎట్లు మేనేజ్ తెలుసు. నువ్వు పోయి వ్యాపారం చేసుకోపో. ఏం టైం 10:30 అవుతుంది, ఇంకా కృష్ణ రాలేనట్లున్నాడే. ఫోన్ చేద్దాం. అబ్బా మేనేజర్ ఫోన్ చేసినాడు కదరా. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో కృష్ణ, గుడ్ మార్నింగ్. ఇంకా రాలేదు ఆఫీస్ కి? సార్ నేను ఆఫీస్ రాలేను సార్ రోజు. ఎందుకు? నాకు లీవ్ కావాలి సార్. ఎందుకు సార్? అది మా తాత చనిపోయాడు సార్. ఏంటి, తాత చనిపోయాడా? అవును సార్, తాత చనిపోయాడు సార్. సరే, కార్యక్రమాలన్నీ చూసుకొని 2 రోజుల తర్వాత రా, నిదానంగా రా. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా 2 days లీవ్. ఇలా కృష్ణ వాళ్ళ తాత చనిపోయిన బాగానే ఉంటాడేమో, వెళ్ళి పరామర్శ చేద్దాం. మళ్ళీ ఫోన్ చేసినాడు సార్. చెప్పండి సార్. హలో కృష్ణ, నేను హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్నారేనా? అవును సార్, అవును సార్. అదే పాతింటి దగ్గర కదా? సరే, నేను తాతయ్య చూడ్డానికి వస్తున్నా. మీరు రావడం సార్. సార్ సార్ నేను చూసుకోండి సార్. సరే వస్తున్నాను. అమ్మాయి కూడా వచ్చేటట్టున్నారు. సాదిక్ గారిని ఫోన్ చేద్దాం. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. హలో 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 అన్నయ్య. సాదిక్. హలో హలో అన్నయ్య. హలో అన్నయ్య, ఏం సిగ్నల్ సరిలేదు. అదే హలో కట్ చేసినాడు. హలో సాదిక్, ఏం చేస్తున్నావురా? అన్నయ్య ఇప్పుడే బాత్రూమ్ లో తెలుసున్నాను అన్నయ్య. చెప్పన్నయ్య. ఇప్పుడు అదే పని నీకు. తాత ఏం చేస్తున్నాడు? తాత ధ్యానంలో ఉన్నాడు అన్నయ్య. సరే చెప్పే జాగ్రత్తగా విను. నేనేం చేయాలన్నయ్య? తాత అర్జెంట్ గా చచ్చిపోవాలా. హలో హలో హలో, వరకు లేదు. తాతని చంపేళ్ళం. చెప్పేది రే, యాక్టింగ్ చేయమని చెప్పరా రే. ఈ అబ్బా వీడి పోతుంది, కట్ చేసి వచ్చాడు. తాతని చంపేళ్ళేమో. ఈడు ఇప్పుడు ఫోన్. అమ్మా మేనేజర్ గారు. సార్ సార్. హలో కృష్ణ, నేను మీ ఇంటి దగ్గర ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? సార్ సార్ అయినా ఎక్కడ ఉంటావులే, ఇంట్లోనే ఉంటావులే. వస్తున్నా, రెండు. చెప్పండి. వీడు అప్పుడే వచ్చేస్తున్నాడు సార్. కూర్చోండి సార్. చంపుతున్నాను అన్నయ్య. చంపుకుంటే నేను చంపుతున్నాను అన్నయ్య. అది సిగ్నల్ లేక కట్టేది. కొంప ముంచేవాడు కదరా. పక్కన పెట్టుకోరా. సరే అన్నయ్య. పోరా. తాత
ఏంద్రా మనోడా పని పోలా చదువుతా నువ్వు మా మేనేజర్ చదువు ఆడేందుకు వచ్చారా దుబ్బోడు నువ్వుగా ఉండి స్వామి చేస్తావా ఏమి హెల్ప్ చేయాలరా చచ్చిపోయినట్టు కొంచెం యాక్ట్ చేస్తుందా నాకేం లాభం రా కృష్ణ అయిపోయి అందం సరేరా కదా రే యాక్షన్ చేస్తున్నాను రా అవునా సార్ మా తాత చూస్తున్నారా తాతను చూసేకి రండి సార్ తాత తాత ఇంతకు శవాలు ఏంటి పడుకోబెట్టుకుని ఇలా కూర్చోబెట్టారు? మా కులంలో ఇంతే సార్. కులమా? ఏ కులం ఇది? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం. ఇతను మీ తమ్ముడా? వచ్చోట వచ్చోట నేను వాళ్ళ అబ్బాయి తాత అయినా పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. అయినా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా? అది చెప్పేసారి చచ్చాడు. అయినా టైం అయింది సార్, ఆఫీస్ కి మీరు పోయి రాపోండి సార్. లేదు కృష్ణ, మొత్తం కార్యక్రమం అంతా అయిన తర్వాతే దగ్గరుండి చూసి మరీ వెళ్తా. వీడియో ఉంటారా? ఇక్కడ అంత టైలింగ్కే పోతారా? సరేలే పోరా, తీసుకురాపో సారు వీడియో కూర్చుంటాడు. సరేలే అన్నయ్య. అవును కృష్ణ, ఇంతకి తాత ఎలా చనిపోయాడు? తాత చలికాలం కదా సార్, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ కి, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ కి తిరిగి తొండపికి చచ్చిపోయినాడు సార్. దత్తొండపిక తీసుకురారా, కూర్చోండి సార్. 2 minutes గేమ్ బ్రేక్ సార్. తాత అయినా కృష్ణ వాళ్ళ గ్రాండ్ పా చనిపోయాడని అందరికి తెలియదు. మనం ఒక పిక్ తీసి స్టేటస్ పెడదాం, అందరికి తెలుస్తుంది. నైస్ పిక్ బ్రో. యూ వెల్కమ్ బ్రో. చచ్చిపోయిన మనిషికి ఫోన్ చేస్తున్నారు ఎవరు? ఇక్కడ ఉందేమో జోబులో. ఇదేంటి ఏమేమో సవాళ్ళు తగులుతున్నాయి? అది నా తొండబిక్కి. కృష్ణ ఏమైంది సార్? ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నట్లు సౌండ్ వస్తున్నాయి. కృష్ణ మాట్లాడుతున్నట్టు సౌండ్ వచ్చిందా? భ్రమ సార్, భ్రమ. బల్లి సార్ భ్రమ సార్, బల్లి మాట్లాడింటుంది అని మీరే సార్ నిలవన్నారు? లేదు, ఇందాక మీ తాతకి ఫోన్ వచ్చినట్లు అనిపిస్తే వచ్చాను. ఏమైంది సార్? ఆ జోబుకి బొక్క పడింది, ఏమేమో తగులుతున్నాయి. సరే సార్. తాత జోబి ఏదో చెండాలమంటే ఏమేమో కనిపిస్తున్నాయి. ఏదైనా పంచగట్టండి. సరే సార్, కథ బ్రహ్మ సార్ అంత తాత. నువ్వు పంచ తీసుకురాబరా. అయిపోయింది కదా? పట్టుకున్నాను సార్. బల్లి చాలా పెద్ద బల్లి. అవును సార్. రాలే ముందు చూడు. నమస్కారం అయ్యా పెంటయ్య. నమస్కారం పెట్రా. పెంటయ్య వీడు నా ఒక్కగానొక్క కొడుకయ్యా. ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉంటాడయ్యా. ఫోన్ చేసుకుంటా నీరు అంటే ఫోన్ ఈడయ్యా వీడు. ఎప్పుడు చూడు 24 గంటలు ఫోన్ లోనే ఉంటాడు.
చదువుకోరా అంటే చదువుకోడు, రాయరా అంటే రాయడు. ఎప్పుడు చూడు ఆ ఫోన్లోనే ఏదో గేమ్లు ఆడుకుంటుంటాడు. ఈ సమస్యకు మీరే న్యాయం చెప్పాలయ్యా. తప్పకుండా, కానీ ఇలా తయారవడానికి కారణం మీరే.